ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగే మా వారు నేను పూజ చేసుకుంటున్నాము. ఎందుకని చూస్తున్నారండి. మేమైతే తిరుపతి వెళ్తున్నామండి. మా బంగారు తల్లి పుట్టు వెంట్రుకలు ఇవ్వాలి. మాకు 3వ సంవత్సరాన్ని ఆనవాయితీ అంట. జశ్వి పాపకు అయితే 3rd ఇయర్ పడిందండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే స్కూల్లో వేసిస్తాం కదా, అందుకని ఇంకా తిరుపతి అయితే బయలుదేరామండి. మార్నింగ్ ఇలాగా అత్తయ్య గారు ఇంట్లో పూజ చేసేసుకోమన్నారు. పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అమ్మ అయితే ముందు రోజే వచ్చేసిందండి. ఇక్కడ అమ్మ గారెలు వేస్తుంది, మధ్యలో గారెలు ట్రైన్లో తినడానికి. ఇంకా జశ్వి పాప అయితే ఈలోపు నిద్ర లేచిందండి. ఇంకా వీళ్ళు ప్రేమలు మామూలే కదా, మార్నింగే కబుర్లు చెప్పుకొని కొంతసేపు అలా ఆడుకుంటారండి. ఇంట్లో పనులన్నీ పూజ చేసేసుకున్నామండి. ఈవినింగ్ అయితే ట్రైను. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చేసాడు. మేము కూడా ఇంకా రెడీ అయిపోయాము. ఇక్కడ అందరూ బయట అయితే కూర్చున్నారండి. ఫస్ట్ మా అత్తయ్య గారు వాళ్ళని దింపామని చెప్పాము కారులో. తర్వాత ఇంకా మేము అయితే బయలుదేరుతున్నాము. లగేజ్ అది సర్దేశామండి. ఇంకా జశ్వికి అయితే తలస్నానం చేయించి అమ్మ అయితే ఈ విధంగా పిలకలు అయితే వేసిందండి. ఎంత క్యూట్గా ఉందో కదా. ఇంకా రేపైతే ఇచ్చేస్తాము దేవుడికి తలనీలాలు. అందుకే ఇంకా అలా గుర్తుగా ఉంటుందని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా అత్తయ్య గారు వాళ్ళని దింపేసి స్టేషన్లో మా దగ్గరికి అయితే వచ్చారండి. ఇంకా మేము కూడా స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. చూడండి, వాళ్ళ అత్తకి అతిక్కుపోయింది. ఇంకా వెళ్ళగానే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. ట్రైన్ వచ్చేలోపు జశ్వి పాప ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతుందండి పుట్టిన తర్వాత. అందుకే అంత విచిత్రంగా చూస్తుంది అన్నీ కూడా. ఇంకా అందుకే క్యాప్చర్ చేశానండి అవన్నీ కూడా మంచిగా. ఇంకా తెల్లవారుజామున 5కి అయితే మేము ట్రైన్ దిగిపోయామండి తిరుపతిలో. నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, కొంచెం కోల్డ్గా ఉంది, అందుకే వాయిస్ అలా వస్తుంది. ఇంకా తిరుపతిలో దిగిపోయి లగేజెస్ అన్నీ దింపేసుకున్నామండి. ఇంకా కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అక్కడైతే టీ అయితే తాగామండి. చూడండి, ఇది హోటల్ అంట, ఎంత పెద్దగా ఉందో, అందుకే వీడియో తీశాను. ఇంకా జశ్వి చందమామని రమ్మని పిలుస్తుందండి. మార్నింగ్ 5 కదా అయ్యింది. ఇంకా మూన్ అయితే వెళ్ళలేదు, పిలుస్తుంది రారా అని చెప్పి. ఇంకా టీ తాగేలోపు కార్ అయితే వచ్చేసిందండి. ఇంకా కొండపైకి అయితే తీసుకొని వెళ్ళిపోతుంది కారు మమ్మల్ని. ఫుల్గా మంచు అయితే ఉందండి. ఎంత బాగుందో వెదర్ అయితే తిరుపతిలో. కొండలు నింగి నేల కలిసిపోయినట్టు ఉందండి, ఎంతో బాగుంది. ఇంకా ఎలాగో కొండ ఎక్కేస్తున్నాం కదా అని చెప్పి మా తమ్ముడు అలిపిరి మెట్ల దగ్గర ఒక 9 మెట్లన్నా ఎక్కిద్దాం అక్క అని చెప్పి అమ్మ, తమ్ముడు, మా వారు, మావయ్య గారు అయితే కారు బయట ఆపి మేమైతే కారులోనే ఉన్నామండి. మా అత్తయ్య గారు, నేను, మా ఆడపడుచు వాళ్ళు. వీళ్ళైతే వెళ్ళి ఒక 9 మెట్లు ఎక్కించి వెనక్కి అయితే వచ్చేసారు. మా జశ్వి ఫుల్ ఏడ్చింది. మా తమ్ముడైతే వీడియో తీసుకొచ్చాడు, ఎలా ఏడ్చిందో చూడక్క అని చెప్పి. అస్సలు తడిలో దిగదండి, అక్కడ తడిగా ఉంది కదా, అందుకే బాగా ఏడ్చేసింది. ఇంకా కార్ అయితే ఎక్కేసి మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. చూడండి, ఇక్కడ పావురాలు ఎంత బాగున్నాయో, అస్సలు భయపడట్లేదండి దగ్గరికి వెళ్ళినా. వెదర్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే ఒక చెట్టు ఉంది, మారేడు చెట్టు అంట. దాని ప్రాముఖ్యత అంతా దీని మీద రాసుందండి. ఉపయోగాలు, ఔషధ గుణాలు, ప్రాముఖ్యతలు అన్నీ రాసున్నాయి. జస్ట్ అలా వీడియో తీశాను, ఎవరైనా చూస్తారేమో అని చెప్పి. చెట్టుకైతే చాలా కాయలు ఉన్నాయండి, మారేడు కాయలు. చూడండి ఎంత బాగుందో. అక్కడైతే గార్డెన్ కూడా ఉందండి. ఇంకా కొంతసేపు అయితే పిల్లలైతే ఆడుకున్నారు అలా సరదాగా. ఇంకా మా వారైతే జశ్వికి గుండు ఇవ్వాలి కదండి, టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా మేమైతే బయట వెయిట్ చేసాము. ఇంకా పిల్లలిద్దరూ అలా ఆడుకున్నారు, నేనైతే వీడియో తీసుకున్నానండి. చల్లగా ఉందండి, చలేసిస్తుంది. మా వారు నాకు ముందే చెప్పారు చలేస్తుంది, స్వెటర్స్ పెట్టని చెప్పి. ఏమేదు అని అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ చలిండి, ఫ్యాన్ కూడా వేసుకొని అవసరం లేదు, అంత చలిగా ఉంది. ఇంకా మా జశ్వి ఫుల్ హుషారు వచ్చేసింది, మంచిగా ఆడుకుందండి చాలాసేపటి వరకు. పాపం మా చాతుకైతే వామిటింగ్స్ అయిపోయినాయండి. జశ్వి పర్వాలేదు కానీ మా చాతు నీరసంగా అయిపోయింది. అయినా కూడా పాపం దాంతో ఆడుకుందండి అది. ఇంక ఇక్కడ ఉడత అయితే ఉందండి, భలే ఉందండి, ఎంత బాగుందో, అస్సలు భయపడట్లేదు. ఒక అంకుల్ అయితే తెచ్చి దానికి అరటిపండు ఇచ్చారు, ఎలా చూస్తుందో చూడండి. మా జశ్వి అయితే దగ్గరికి తీసుకెళ్తుంటే ఏడ్చేస్తుంది. మా తమ్ముడు తీసుకొని వెళ్ళాడు కానీ భలే ఉందండి, ఎంత బాగుందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టైప్ ఉడతని. ఇంకా టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయామండి. మా తమ్ముడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని
మంచిగా గుండు చేయించాడు. కానీ మా జస్వి చాలా ఏడ్చేసిందండి. అందరి కళ్ళల్లోంచి వాటర్ అయితే వచ్చేసినాయి దాన్ని చూసి. ఇంకా మా వారైతే మామూలు హడావిడి కాదు, మా జస్వి మామూలుగా ఏడిస్తేనే ఆయన చూడలేరు. ఇంకా అక్కడ కోప్పడిపోయారన్నమాట. కొంచెం గీసుకుంది గుండు మీద, ఎవరికైనా గీసుకుంటుంది కదండి. ఇంకా మా ఆడపడుచు అయితే అలా పట్టుకుంది. ఇంకా వాళ్ళ అన్నయ్యని బయటకు పంపించేసి చాలా ఏడ్చేసిందండి పాపం. చాలా జాలేసింది. ఇంకేం చేస్తామండి, మొక్కు కదా. ఇంకా మంచిగా అలా కబుర్లు చెప్తూ మా తమ్ముడు మా ఆడపడుచు అయితే పట్టుకున్నారు. ఇంకా మెల్లిగా అయితే గీయించేసాము. ఇదిగోండి ఏడుకొండల వాడికి మా మొక్కు అయితే ఇచ్చేసామండి ఆ స్వామివారికి. ఇంకా మంచిగా నామం అయితే పెట్టించేసుకొని మా జస్వికి అయితే రూమ్కి వెళ్ళి స్నానాలు అవి చేసేసామండి అందరము. మా జస్వికి మంచిగా కొత్త డ్రెస్ వేసేసి నామం పెట్టించేసాము. చూడండి లైన్లో ఎలా నడుస్తుందో మంచిగా నా బంగారు తల్లి. ఇంకా మేమైతే టిఫిన్ చేసేసామండి. అక్కడ టెంపుల్ ఉందని చెప్పారండి దగ్గరలో. చాలా ఈ టెంపుల్లో కొంచెం ఇలా తీర్థం అయితే జరుగుతుందండి. అంజనాదేవి టెంపుల్ ఏదోనండి అది. అక్కడైతే 250 తీసుకున్నారండి దంపతులకి. గంగా దార పూజ అయితే చేస్తున్నారండి. 250 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇలా తీర్థం అవుతుందండి. మెట్టెలు దిగుతూ ఉంటే ఫుల్ వర్షం అండి. ఏంటోనండి, మేము ఎక్కడ దిగితే అక్కడే వర్షం. ఇంకా నైట్ అయితే చాలా రష్గా ఉంటుందంటండి. మార్నింగే వెళ్ళొచ్చేసాం మేము అక్కడికి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఒక రూమ్లో వేసేసి 2-3 అవర్స్ అయితే ఉంచేశారు. తర్వాత అయితే దర్శనానికి పంపించారండి. దర్శనం అయినప్పటికీ బయటకు వచ్చేసరికి 7 అయితే అయ్యింది. చూడండి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చి అలా కూర్చున్నారు. మరుసటి రోజు అయితే అరుణాచలం వెళ్ళామండి. అక్కడ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. జస్వి పాపతో కొన్ని పిక్స్ అయితే దిగారండి అందరూ. చూసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.